జగన్ మరోసారి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే అధికారులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎవరిని వదిలిపెట్టమని అందరికీ సినిమా చూపిస్తామన్నారు. తప్పు చేసే అధికారుల పేర్లను కార్యకర్తలు రాసుకోండి అంటూ ధ్వజమెత్తారు. సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి శిక్షిస్తామని మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కు ఉన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈరోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ విత్తనం విత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందించారు. శ్రీనివాస్, చెప్పండి. మాజీ సీఎం జగన్ అయితే మరోసారి అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఎవరెవరు తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ సప్త సముద్రాల అవతలున్నా కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామంటూ కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది. దేని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? రైట్ సంపత్, ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో, అంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన నేతలతో మాట్లాడడం జరిగింది. భేటీలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు అదేవిధంగా కార్యకర్తలను టార్గెట్ చేసుకుంటూ ప్రభుత్వం అరెస్టులు అదేవిధంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అంతేకాదు వారిని హింసలకు గురి చేస్తుందని చెప్పేసి కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి అందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తూ ప్రభుత్వ అధికారుల మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరైతే తప్పుడుగా తమ కార్యకర్తల మీద కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొస్తాము, చట్టం ముందు నిలబెట్టి వాళ్ళని ఖచ్చితంగా పనిష్ చేస్తామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసలు ఈసారి అధికారంలోకి వస్తే కనుక ఎవరైతే అధికారులు తప్పు చేస్తున్నారో, తమ మీద కావాలని కేసులు పెట్టి లోపల వేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పడతామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈసారి సినిమా మరోలాగా ఉండదు, ఇంకో లెవెల్లో ఉంటుందని చెప్పేసి కూడా ఒక డైలాగ్ కూడా కొట్టడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కనుక ఏదైతే కూటమి ప్రభుత్వంలో తగ్గట్టు అధికారులు చేస్తున్న ఏవైతే అరెస్టులు కావచ్చు, లేకపోతే కార్యకర్తల మీద దాడులు కావచ్చు, ఇతరత్ర ఏవైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారో వాటన్నిటికి కూడా తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎవరైతే రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరించారో, కావాలని తమ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారు, వాళ్ళందరి పడతాము, వాళ్ళందరూ సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొచ్చి పనిష్ చేస్తామంటూ చెప్పడం జరిగింది. ఇదంతా కూడా కార్యకర్తల్లో ఒక ఆత్మస్థైర్యం నింపడానికి, అదేవిధంగా అధికారులు కూడా ఒక హెచ్చరికగా చేయడం జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది అధికారులు గతంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, కొంతమంది అధికారులు కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నారనేది స్పష్టంగా బయటికి కనిపిస్తూనే ఉంది. సో దాన్ని చేస్తూనే జగన్మోహన్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సంపత్. థ్యాంక్ యూ శ్రీనివాస్.